ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జీకి అందరికి నమస్కారం అండి. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ NSO నిర్వహించిన ఒక సర్వే ప్రకారం FY26 కి గాను ప్రైవేట్ కార్పొరేట్ సెక్టర్ యొక్క ఎస్టిమేటెడ్ అగ్రిగేటెడ్ ప్రొవిజనల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే క్యాపెక్స్ ఏకంగా 11,438.8 బిలియన్ దగ్గర నిలిచింది ఫ్రెండ్. ఈ సర్వేలో ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ టోటల్ క్యాపెక్స్ లో ఏకంగా 65.35% నిధులు కంపెనీల యొక్క సొంత నిధుల నుంచే వచ్చాయి. ఇక మిగిలిన 23.25% నిధులను డొమెస్టిక్ డెత్ ద్వారా సమకూర్చుకోవడం జరిగింది. ఈ ప్రైవేట్ కార్పొరేట్ సెక్టర్ క్యాపెక్స్ కి తోడుగా FY26 లో గవర్నమెంట్ చేసిన 11.21 ట్రిలియన్ భారీ పబ్లిక్ క్యాపెక్స్ కలవడం వల్ల అన్ని ఇండస్ట్రీస్ లోనూ ఒక పవర్ఫుల్ అండ్ రోబస్ట్ ఎక్స్పాన్షన్ సాధ్యమైంది. ఇది మన దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీస్ ని అండ్ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోస్ ని భారీగా బూస్ట్ చేసింది. ఇక FY27 విషయానికి వస్తే గవర్నమెంట్ ఏకంగా 12.2 ట్రిలియన్ వర్త్ పబ్లిక్ క్యాపెక్స్ ని అనౌన్స్ చేసింది. అలాగే NSO క్యాపెక్స్ సర్వే అంచనా ప్రకారం ప్రైవేట్ కార్పొరేట్ క్యాపెక్స్ కూడా సుమారు 9,552.8 బిలియన్ వరకు ఉండబోతుంది. అంటే ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్ బిజినెస్ లో రెండిట్లో రాబోయేది మరొక స్ట్రాంగ్ ఫిజికల్ ఇయర్ ఆఫ్ గ్రోత్ అండ్ ఎక్స్పాన్షన్ అని మనకు క్లియర్ గా అర్థమవుతుంది. సాధారణంగా మనం ఎక్స్పాన్షన్ లేదా క్యాపెక్స్ గురించి మాట్లాడేటప్పుడు ఎక్కువగా స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కంపెనీస్ మాత్రమే చాలా స్పీడ్ గా ఎక్స్పాండ్ అవుతాయని అనుకుంటాం. కానీ ఈ రోజు మన నాణ్యానికి రెండో వైపు చూద్దాం. ఈ వీడియోలో తమ కెపాసిటీస్ ని పెంచుకోవడానికి, ప్రోడక్ట్ పోర్ట్ఫోలియోస్ ని మరింత వైడెన్ చేయడానికి లేదా తమ ఎగ్జిస్టింగ్ క్యాపబిలిటీస్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి సాలిడ్ క్యాపెక్స్ ప్లాన్ తో సిద్ధంగా ఉన్న ఒక 3 బ్లూ చిప్ స్టాక్ గురించి తెలుసుకుందాం. సాలిడ్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ తో ఉన్న మన లిస్ట్ లో ఫస్ట్ బ్లూ చిప్ స్టాక్ లూపిన్. ఏకంగా 11,16,339 మిలియన్ పైన మార్కెట్ క్యాప్ ఉన్న ఈ ఫార్మా కంపెనీ గ్లోబల్ గా జనరిక్ ఫార్ములేషన్స్, APIs అండ్ బయోటెక్ ప్రొడక్ట్స్ డెవలప్మెంట్ లో బిజీగా ఉంది. మన ఇండియాలో రెస్పిరేటరీ కేర్ లో సెకండ్, అలాగే కార్డియాక్ అండ్ డయాబెటీస్ కేర్ లో థర్డ్ ర్యాంక్ లో వీళ్ళు నిలిచారు. వీళ్ళ క్యాపెక్స్ చూస్తే Q3 FY26 లో 2007 ఉన్న వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ Q4 FY26 కి 3,052 మిలియన్ కి పెరిగింది. మెయిన్ గా దబాసాలోని పెప్టైడ్ ఫెసిలిటీని ఎక్స్పాండ్ చేయడానికి, కాంప్లెక్స్ జనరిక్స్, బయోసిమిలర్స్ అండ్ ఇంజెక్టబుల్ కెపాసిటీ ఎక్స్పాన్షన్స్ కోసం ఈ ఫండ్స్ ని వాడుతున్నారు. ఈ ఫిజికల్ ఇయర్ 2027 లో 20 న్యూ ప్రొడక్ట్స్ ని లాంచ్ చేసి 2031 కల్లా తమ టోటల్ రెవెన్యూలో క్రానిక్ పోర్ట్ఫోలియో కాంట్రిబ్యూషన్ ని ఏకంగా 70% కి బూస్ట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. అదనంగా ఒక గ్లోబల్ ఫార్మా జైంట్ అయిన గలీనికమ్ తో కలిసి ఏకంగా 23 కంట్రీస్ లో సెమీగ్లూటైడ్ సప్లై కి అగ్రిమెంట్ చేసుకున్నారు. గ్లోబల్ మార్కెట్ స్ట్రాటజీ విషయానికి వస్తే US మార్కెట్ ఈ ఇయర్ కి 15+ డ్రగ్స్ అప్రూవల్ పైప్ లైన్ లో ఉన్నాయి. 2031 నాటికి 100 న్యూ ప్రొడక్ట్ లాంచెస్ తో పాటు మరో 5 బయోసిమిలర్స్ ని ప్లాన్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు యూరోప్ మార్కెట్, వీళ్ళ బయోసిమిలర్ రాణి బిజ్మాప్ కి సక్సెస్ఫుల్ గా అప్రూవల్ వచ్చింది. అలాగే తమ స్పెషాలిటీ ఫార్మా సెగ్మెంట్ కోసం విసు ఫార్మా BV ని కూడా అక్వైర్ చేసుకున్నారు. అండ్ మన మార్కెట్ విషయానికి వస్తే మల్టిపుల్ పార్ట్నర్షిప్స్ ద్వారా GLP-1 ప్రొడక్ట్స్ ని కమర్షియలైజ్ చేస్తున్నారు. ఇండియాలో వీళ్ళకి వచ్చే టోటల్ రెవెన్యూలో 65% కేవలం ఈ క్రానిక్ థెరపీస్ నుండే వస్తుంది. ఫ్యూచర్ లో ఆపరేటింగ్ లెవరేజ్ అండ్ కాస్ట్ ఆప్టిమైజేషన్ ద్వారా తమ మార్జిన్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయని లూపిన్స్ మేనేజ్మెంట్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. నౌ కరెంట్ మార్కెట్ లో స్టాక్ 2,515 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ హై నుండి జస్ట్ 0.6% తగ్గింది. సాలిడ్ గ్రోత్ ప్లాన్స్ తో ఉన్న మన లిస్ట్ లో సెకండ్ బ్లూ చిప్ స్టాక్ JSW స్టీల్. JSW గ్రూప్ కి చెందిన ఈ ఫ్లాగ్షిప్ బిజినెస్ మెయిన్ గా ఐరన్ అండ్ స్టీల్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సేల్స్ లో ఫుల్ బిజీగా ఉంది. లేటెస్ట్ మార్కెట్ క్యాప్ 3,028 బిలియన్ దగ్గర ఉండగా FY26 నాటికి వీళ్ళ కరెంట్ క్రూడ్ స్టీల్ ప్రొడక్షన్ కెపాసిటీ 29.31 మెట్రిక్ టన్ గా ఉంది. ఈ కంపెనీ రాబోయే 4 to 5 years లో తమ రొబస్ట్ ఎక్స్పాన్షన్ కోసం ఏకంగా 1305.3 బిలియన్ క్యాపెక్స్ ని కమిట్ చేయడం విశేషం. ఈ టోటల్ అమౌంట్ లో 65% స్టీల్ మేకింగ్ కెపాసిటీకి, 12% వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ కి, 11% మైనింగ్ అండ్ కాస్ట్ సేవింగ్ కి అండ్ మిగిలిన 12% సస్టెనెన్స్ కి వాడనున్నారు. కేవలం ఈ ఒక్క ఇయర్ కోసమే వీళ్ళ ఎస్టిమేటెడ్ క్యాపెక్స్ 220 to 240 బిలియన్ దాకా ఉండగా అందులో ఆల్రెడీ Q1 FY27 లోనే 48.7 బిలియన్ ని స్పెండ్ చేశారు. ఇక మేజర్ ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే మొదటిగా మాట్లాడుకోవాల్సింది విజయనగర్ ఫెసిలిటీ. ఇక్కడ తమ ఎగ్జిస్టింగ్ కెపాసిటీని 3 MTPA నుండి 4.5 MTPA కి అప్గ్రేడ్ చేస్తున్నారు. దీనికి తోడు ఫేజ్ 2 ఎక్స్పాన్షన్ ద్వారా 2030 కల్లా మరో 5 MTPA ని యాడ్ చేయబోతున్నారు. నెక్స్ట్ మహారాష్ట్రలోని డోల్వి యూనిట్. ఇక్కడ కరెంట్ ఉన్న 10 MTPA కెపాసిటీ సెప్టెంబర్ 2027 నాటికి ఏకంగా 15 MTPA కి సర్జ్ అవబోతుంది. నెక్స్ట్ ఉత్కాల్ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్. ఇక్కడ FY28 కల్లా 2 8 MTPA పెలెట్ ప్లాంట్స్ రెడీ అవుతున్నాయి. 2030 టార్గెట్ గా బ్లాస్ట్ ఫర్నెస్, స్టీల్ మెల్ట్ షాప్ అండ్ హాట్ స్ట్రిప్ మిల్ ని కూడా డెవలప్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఒడిశా పైప్ లైన్. ఈ కరెంట్ ఫిజికల్ లోనే ఏకంగా 302 కిలోమీటర్స్ పొడవున్న 30 MTPA స్లర్రీ పైప్ లైన్ వీళ్ళు కమిషన్ చేయనున్నారు. ఈ ఎక్స్పాన్షన్ సపోర్ట్ తో తమ FY27 స్టీల్ ప్రొడక్షన్ 29.75 MT కి, అలాగే స్టీల్ సేల్స్ 28.6 MT కి పెరుగుతాయని మేనేజ్మెంట్ ప్రొజెక్ట్ చేస్తుంది. నౌ కరెంట్ మార్కెట్ లో స్టాక్ 1268 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ హై నుండి 4.51% తగ్గుంది. గ్రోత్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్న మన లిస్ట్ లో మూడో బ్లూ చిప్ కంపెనీ, అందరికి బాగా పరిచయం ఉన్న మన లీడింగ్ ఆటో మేకర్ మారుతి సుజుకి. కరెంట్ మార్కెట్ క్యాప్ 4,284 బిలియన్ గా ఉంది ఫ్రెండ్. ఇక క్యాపెక్స్ అండ్
అండ్ ఎక్స్పాన్షన్ విషయానికి వస్తే ఈ కరెంట్ FY27 కోసం కంపెనీ ఏకంగా 140 బిలియన్ క్యాపెక్స్ ఇన్వెస్ట్మెంట్ కి కమిట్ అయింది. ఈ ఫండ్స్ ని మెయిన్ గా తమ కెపాసిటీ ఎక్స్పాన్షన్స్ కోసమే వీళ్ళు డైరెక్ట్ చేయబోతున్నారు. ప్రెసెంట్ వీళ్ళ దగ్గర 2 ప్లాంట్స్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. ఒకటి హర్యానాలోని కర్కోడా, రెండోది గుజరాత్ లోని హన్సాల్పూర్. ఈ 2 ప్లాంట్స్ కంప్లీట్ అయితే సంవత్సరానికి ఒక్కో ప్లాంట్ ద్వారా 2,50,000 యూనిట్స్ చొప్పున టోటల్ గా ఏటా 5 lakh యూనిట్స్ తమ ప్రొడక్షన్ కెపాసిటీని యాడ్ చేయబోతున్నారు. మన ఇండియాలోని ప్యాసింజర్ వెహికల్ ఇండస్ట్రీలో ఇంత పెద్ద ఎక్స్పాన్షన్ అనేది అస్సలు ఎప్పుడు జరగలేదని కంపెనీ మేనేజ్మెంట్ చెబుతుంది. పెరగబోతున్న ఈ కెపాసిటీ ఎక్స్పాన్షన్ అండ్ మార్కెట్ లో వస్తున్న సాలిడ్ డిమాండ్ వల్ల FY27 లో తమ సేల్స్ 10% ఇయర్ ఆన్ ఇయర్ జంప్ అవుతాయని మేనేజ్మెంట్ యాంటిసిపేట్ చేస్తుంది. ఇక రీసెంట్ గా వీళ్ళు తమ ఫస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ అయిన ఈవిటారా అని మార్కెట్ లోకి లాంచ్ చేశారు. ఇది ఇండియాలో ఒక ఫ్రెష్ డెడికేటెడ్ ప్లాట్ఫామ్ పై డెవలప్ చేసిన ఫస్ట్ ఫుల్లీ ఎలక్ట్రిక్ SUV. దీనికి అటు డొమెస్టిక్ అండ్ గ్లోబల్ మార్కెట్స్ నుండి కూడా చాలా ఎంకరేజింగ్ రెస్పాన్స్ వస్తుంది. అయితే ప్రస్తుతం ఈ మోడల్ ప్రొడక్షన్ కి సంబంధించి కొంచెం కెపాసిటీ కన్స్ట్రెయింట్స్ ని కంపెనీ ఫేస్ చేస్తుంది. ఒకసారి ఈ గుజరాత్ ప్లాంట్ ఫుల్ గా ఆపరేషనల్ అయ్యాక దీని ప్రొడక్షన్ ని పెంచాలని చూస్తున్నారు. కేవలం ఈవీలను తయారు చేయడమే కాకుండా వాటికి అవసరమైన ఛార్జింగ్ పాయింట్స్ నెట్వర్క్ ని కూడా వీళ్ళు భారీగా బిల్డ్ చేస్తున్నారు. ప్రెసెంట్ మల్టిపుల్ ఆపరేటర్స్ తో కలిసి 2000 ఛార్జింగ్ స్టేషన్స్ ని రన్ చేస్తున్న వీళ్ళు 2030 నాటికి ఆ కౌంట్ ని ఏకంగా 10,000 కి పైగా పెంచాలని ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు ఈ డెకేడ్ ఎండింగ్ కల్లా మార్కెట్ లోకి ఏకంగా 7 SUVs ని తీసుకురాబోతున్నట్లు మేనేజ్మెంట్ రివీల్ చేసింది. అలాగే వీళ్ళ పైప్ లైన్ లో మరిన్ని ఈవీస్ కూడా రెడీగా ఉన్నాయి. నౌ కరెంట్ మార్కెట్ లో స్టాక్ 13,629 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ హై నుండి 21.5% తగ్గుంది. సో ఫ్రెండ్స్, తప్పనిసరిగా ఈ 3 స్టాక్స్ ను మీ వాచ్ లిస్ట్ లో పెట్టుకొని వాచ్ చేయండి. ఇవి ఈ రోజు మన స్టాక్ ఇన్సైట్స్. మరో మార్కెట్ ఇన్సైట్స్ తో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.